हुकुम टाइगर का हुकुम। గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబూస్ ఛానల్. డే 1లో మోసపోయామని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే అయితే మేము గిన్నె తెచ్చి మరి వంట అయితే చేసుకుంటున్నాం. టైగర్ బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి మేమైతే గ్యాస్ స్టవ్ ని క్యారీ చేసాం కదా, దానిపైన అయితే ఇంకా మేము అన్నం వండుకుంటున్నాం. మరి ఏం కర్రీ అని అనుకోకండి, మా పిన్ని అయితే మా కోసం పులిహోర రసం చేసి పంపించింది. ఇంకా పులిహోర రసంతోనైతే వైట్ రైస్ కలుపుకొని తినేసాము. డే 1 రోజు అయితే మేము మా డెస్టినేషన్ ని చేరుకోలే అని చెప్పాం కదా, అయితే ఆ రోజు ఒక లాడ్జ్ లో ఒక పెద్ద రూమ్ తీసుకొని అందరం కలిసి అయితే ఆ రూమ్ లో స్టే చేసాం. నైట్ పడుకోవడానికి 5:30 అలా అయింది టైం. ఇంకా మార్నింగ్ లేసేసరికి చాలా టైర్డ్ గా ఉన్నాము. ఇంకా డెస్టినేషన్ కి రీచ్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో మాకే తెలీదు. చాముండేశ్వరి టెంపుల్ శక్తిపీఠమా రెడీ అయిపోయినాం. బాయ్స్ అందరం, గర్ల్స్ రెడీ అవుతున్నారు. సో వచ్చి మేము 130 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. ఈ ఊరి పేరు అనేది మీరే కనుక్కోండి ఏదైతే వెళ్తున్నామో. బాయ్స్ ఏముంది, షర్ట్ ప్యాంట్ వేసుకుంటే రెడీ అయిపోయినట్టే, కానీ ఆడవాళ్ళు అలా కాదు కదా. మేమైతే ఆ రోజు శారీస్ వేసుకున్నాము, దానివల్ల కొద్దిగా లేట్ అయింది మాకు. మేము రెడీ అయ్యి కార్లో ఈ లగేజ్ అంతా పెట్టేసరికి 2:30 అయింది మాకు. డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది డే 2 ఆఫ్ అవర్ టూర్. డే 2 కూడా ఇంకా మేమైతే డెస్టినేషన్కి చేరుకోలేదు. ఇంకా ఒక 150 కిలోమీటర్స్ అయితే ఉంది వెళ్ళడానికి. ఒక 2 to 3 hours జర్నీ అవుతుంది. అక్కడికి వెళ్ళినాక మేము ఏ ప్లేస్కి వెళ్ళామో చూపిస్తాను. మేము వెళ్ళేటప్పుడు శక్లేష్పూర్కి వెళ్దాం అనుకున్నాము, బట్ అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ పెద్దగా ఏమీ లేవు అనేసరికి సడన్గా మా రూట్ అయితే చేంజ్ చేసాము. మేమందరం కలిసి అయితే ఇప్పుడు మైసూర్కి వెళ్తున్నాము. చెప్పు, టూర్కి వచ్చారు కదా, ఏం చేసారు? అది మాత్రం వస్తలేదు. ఎంత దూరం పోతున్నా వస్తనే లేదు. నిన్న 2 గంటలకు స్టార్ట్ చేసినాం, ఈ రోజు 4 అయిపోయింది. ఒక్క ప్లేస్ కూడా చూడలేదు, పోతనే ఉన్నాం. ఒక దగ్గర ఆగినాం, స్నానం చేసినాం, తిన్నాం, మళ్ళా పోతనే ఉన్నాం. తిండి తిప్పలు లేకుండా తిండి బాగానే తింటున్నాం, కానీ ప్లేసే వస్తలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది ఒక ప్లేస్ ఉంది సస్పెన్స్, అది పోతామా లేదా తెలియదు. అది 5:30కే క్లోజ్ అంట. మాకేమో బాగా టెన్షన్ అవుతుంది. మేము ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్కి 5:30కే రీచ్ అవుతామని చెప్పి గూగుల్ మ్యాప్స్ కూడా చూపిస్తుంది. వెనకాల ఒకటి దొంగ బిల్ల లెక్క చూస్తున్నాం. ఇప్పుడే దాచుకుంటూ వెనకాల మొత్తం మా లగేజ్ ఎట్లా రోజుకి లగేజ్ ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ అయితే లేదు. రోజు బాగా పెరిగిపోతుంది లగేజ్. మేమేమో ఇంత పెద్ద కార్ తెచ్చినాము, ఫ్రీగా పోయి రావచ్చు కదా అని చెప్పి, అయినా ఈ లగేజ్ ఎక్కువనే అవుతుంది, తక్కువ రావట్లేదు. ఈడొకటి దగ్గుతూనే ఉండే వెనకాల కూర్చొని. మాకు మ్యూజిక్ సిస్టమ్, మంచి మ్యూజిక్ అయితే ఇస్తుండే వెనకాల దగ్గుకుంటా. ఇక నవ్వుతుండు, స్మైల్ అంట. మీరు ఏం చేస్తారు? ఇక చూస్తూనే ఉన్నాం. నిద్రపోతేనేమో ఒకరు లేచినప్పుడు ఇంకొకరు పండుకుంటారు, ఇంకొకరు లేస్తారు. ఏదేదో గజిబిజి అయిపోతుంది. ఇప్పుడు నేను పండుకుంటున్నా, ఈమె లేస్తుంది, ఈమె పండుకున్నప్పుడు నేను లేస్తా. అట్లా ఎవరికి నిద్ర కరెక్ట్గా ఉండలేదు. ఇద్దరు అనుకుంటారు, అబ్బాయి ఎప్పుడు పోతామన్నా నాయన అక్కడ పోయి రీల్స్ చేయాలి అనుకుంటారు కానీ ఏమవుతుందో ఏమో. ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ అక్కడ ఫేమస్ ప్లేస్. నేనేమనుకుంటున్నా, అక్కడికి వెళ్ళినాక చెప్దాంలే మీకు అనుకుంటున్నా, కానీ ఏమవుతుందో నాకైతే టెన్షన్. రీచ్ అవుతామంటారా? పోతాం మరి. ఆ ప్లేస్ కి పోతామా? అదే మరి నాకు కావాల్సి ఆ ప్లేస్కి అయితే ఆబ్వియస్గా పోతాం. ఇక అది లోకల్కి ఒక డెస్టినేషన్ అనుకున్నప్పుడు రీచ్ అవుతాం, కానీ ఆ డెస్టినేషన్లో ఉన్న ప్లేస్ మేమైతే ప్లేస్ చూడాలనుకుంటున్నాము. ఎందుకంటే 5:30కే క్లోజ్ అంట. మేము కరెక్ట్గా ఆ డెస్టినేషన్కి 5:30కే రీచ్ అవుతాము అని ఉంది. సో చూడాలి. సో అంత దేవుడి దయ. చూడాలి. మేము కొంచెం ముందు రీచ్ అవుతే వెళ్తాం ఆబ్వియస్గా. ఇంకా లేట్గా వెళ్తే మాత్రం మేము వచ్చిన రోడ్స్ ఎలా ఉన్నాయంటే, మాకు నిన్న 2 o'clock స్టార్ట్ అయ్యి ఈరోజు 4 ఎందుకు అయిందంటే, గూగుల్ మ్యాప్స్ మాకు 2 routes చూపించింది. ఒకటి హైవే, ఇంకొకటి నార్మల్ రోడ్. అంటే అట్లా మాకు తెలీదు అది హైవే, ఇది నార్మల్ రోడ్ అని. మేమేమనుకున్నాం, ఒక దాంట్లో ఏంటంటే ఎక్కువ కిలోమీటర్స్ ఉన్నాయి, ఇంకో దాంట్లో తక్కువ కిలోమీటర్స్ ఉన్నాయి. మేమేంటి తక్కువ కిలోమీటర్స్ ఉన్నది ఆఫ్ చేసుకున్నాం, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవచ్చు కదా, తక్కువ కిలోమీటర్స్ ఉన్నాయి, ఎందుకు ఎక్కువ కిలోమీటర్స్ అని. కానీ ఆ తక్కువ కిలోమీటర్స్ ఉన్న రోడ్ ఎంత చెత్తగా, పరమ చెత్తగా ఉందంటే అసలు
నార్మల్గా ఇంకా మేము రిటర్న్ అయిపోదాం అనుకున్నాం, అంత విసుగు వచ్చేసింది మాకు ఆ రోడ్స్ చూసి. మొత్తం కచ్చా రోడ్. ఒక్కసారి రోడ్ బాగుంటే మొత్తం స్పీడ్ బ్రేకర్సే ఉన్నాయి, ఇంకొకసారి ఏమో రోడ్ అస్సలు బాగుండట్లేదు, ఒకసారి ఏమో ఒక సింగిల్ రోడ్లో 2 ways ఇచ్చారు. పిచ్చి రోడ్స్. అసలు మేము వచ్చిన వేలో అయితే మీరు రాకండి, ఆ వే ఏంటో మీకు తర్వాత చెప్తాను, ఎట్లా రావాలి అనేది తర్వాత చెప్తాం. ఎందుకంటే మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఏదైతే రూట్ వచ్చామో ఆ రూట్లో వెళ్ళొద్దు అనుకుంటున్నాము. సో ఏ రూట్లో రావాలి ఏంటి అనేది మీకు మంచిగా క్లారిటీ ఇస్తాను, ఒకవేళ మేము వెళ్ళిన ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే. సో ఈ వీడియో అయితే చూడండి. మేము ఆ ప్లేస్కి వెళ్ళినాక వెళ్తామా లేదా కూడా గ్యారంటీ లేదు, అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. ఆ ప్లేస్ కాకపోయినా ఇంకా డెస్టినేషన్లో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, ఆ ప్లేసెస్ అయినా కవర్ చేస్తాం మరి. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ముందు మా విక్రంగానికి సీట్ లేదు, వాడు ఒక సీట్ చేసుకుంటు, ఇక్కడ సీట్ చేసుకొని మరీ కూర్చుండు బాబు. నిన్న నైట్ కాదు, నిన్న 2 o'clock నుండి మా వాడు డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు, అసలు రెస్ట్ లేకుండా. ఇప్పుడు ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాం. దూరం ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నాడు, ఇప్పుడు వరకు హైదరాబాద్ లోకల్లో డ్రైవ్ చేసాడు, బాపట్ల అట్లా వెళ్ళినాం, కానీ ఇంత లాంగ్ అయితే ఇప్పుడు డ్రైవ్ చేయలేదు. ఏమనుకుంటున్నావు బాబు, ఎట్లా ఇంకోసారి డ్రైవ్ చేయాలనుకున్నావు? వద్దనుకుంటున్నా. టూర్ పోవాలనుకున్నావు? వద్దనుకుంటున్నా. ఆ లుక్కి అర్థమైంది మరి. ఇన్నర్ వాయిస్ అన్నారు కదా, ఇప్పుడు నేను మాట్లాడాలా అంటుండే అన్న. నీ ఇన్నర్ వాయిస్ బయటికి చెప్పు అని అర్థం. వీడి వల్లనే లేట్ అయింది, లేకపోతే మార్నింగ్ మైసూర్. This guy. See this guy. This guy. నెంబర్ 1 బుల్షిట్ గాయ్. నిన్న ఏమైందంటే యాక్చువల్ గా మా వారు మైసూర్కి వెళ్ళిపోదాము అని చెప్పినాడు, కానీ ఇంకా డ్రైవర్ అంటే ఇన్ ద సెన్స్ డ్రైవింగ్ చేసిన వాళ్ళ పక్కన ఎవరైనా కూర్చుంటే ఆటోమేటిక్ గా వాళ్ళకు నిద్ర వస్తుంది కదా. ఇంకేం చేసారు, మంచిగా హ్యాండ్ ఇచ్చేసారు, వీళ్ళిద్దరు హాయిగా పట్టున్నారు, వెనకాల పండుకున్నాం. నేను ఎంతసేపు మేల్కొని ఉండే అది చెప్పరాదు రకం, మీరు అందరు అనుకోరు. అంటే మామూలుగా 5 o'clock వరకు 4 o'clock వరకు మంచిగా ఉన్నారు, ఇంకా ఎర్లీ మార్నింగ్ అవుతున్న కొద్దీ నిద్ర వచ్చేసింది. అందరం టకటక వెనకాల వండుకున్నాము, ఇంకా ముందులో కూడా వండుకురు. వాళ్ళని చూసి ఇంకా మా వారికి కూడా నిద్ర వస్తుంది అని చెప్పేసి ఇంకా ఆపేసాడు. వీళ్ళని మెలుకుంటే ఈ పాటికి మేము ఎప్పుడో మైసూర్లో ఎన్నో ప్లేసెస్ చూస్తుండే, కానీ ఒక 5-6 hours, 5-6 కూడా కాదు, 4-5 hours బ్రేక్ వచ్చినట్టుంది అంతే. 5-6 నిన్న నైట్ వెళ్ళిపోయేటోళ్ళం మేము మైసూర్కి. ఈ పార్టీకి మళ్ళీ వేరే ప్లేస్ కూడా రిటర్న్ అవుతుండే, లైక్ కూర్గు వెళ్దాం అనుకుంటున్నాము, అక్కడికి కూడా వెళ్ళిపోతుండే. అక్కడ వెళ్ళి కూడా అక్కడ ఏదైనా ప్లేసెస్ కూడా చూస్తుండే, కానీ ఒక చిన్న మిస్టేక్ వల్ల మా ఎంటైర్ టూర్ కొంచెం డిసప్పాయింట్ ఉన్నాం మేము అంతే. బట్ ఇప్పుడు ఆ డిసప్పాయింట్ అంతా కవర్ చేయాలి ఇంకా. అందుకని ఎక్కడ ఆపకుండా, కనీసం ఎక్కడ ఆపకుండా తినడానికి కూడా ఆపకుండా, ఆల్రెడీ రూమ్ లోనే తినేసినాం, ఎక్కడ ఆపలేదు, అట్లనే కంటిన్యూస్ గా డ్రైవ్ చేస్తాం. వాటర్ కూడా తాగలేదు. వాటర్ అంటే మేము తాగని ఇళ్ళనే ఉన్నాయి, కానీ ఎలాంటి స్నాక్స్ కూడా తీసుకోలేదు, అంత స్పీడ్ గా అయితే వెళ్తున్నాము. ఇంకా 20 kilometers ఉండొచ్చు మేబీ. ఇంకా అంతా దేవుందయా, అంతే. టైంకి రీచ్ అవుతామా లేదా ఇంకా చూద్దాం. లెట్స్ సీ. సో మళ్ళీ అక్కడికి వెళ్ళాక చూపిస్తా ఇంకా మీకు. నీవే నవ్వుతుండే ఆయన, మేము కూడా ఆయన నవ్వుతుండే. అరే నేను మొగాన్ని రబ్బాయి అని అనుకుంటున్నాను. వచ్చే రోజు ఉంటది. మేము మైసూర్ వెళ్తుంటే లొకేషన్ ఎంత బాగుంది అంటే ఒక్కో మూమెంట్లో మాకు కేరళ వెళ్తున్నట్టుగా అనిపించింది. అన్ని కొబ్బరి చెట్లే ఉన్నాయి. కొత్త మాటలని మాట్లాడతావు, నేర్చుకోండి కన్నా. మాట్లాడవా? నో క్లాప్స్ కట్ టైగర్. ఇంకోటి ఏదో చేస్తాడు. సేనో టైగర్ సేనో పాపా. టైగర్ బాబుతో ఇన్ని డేస్ జర్నీ ఎలా ఉంటుందో అని చెప్పి చాలా భయపడ్డాను నేను, కానీ వాడు ఎంత బాగా ఆడుకున్నాడు కార్లో అంటే అస్సలు సతాయించలేదు. నాకైతే వీడితో పెద్దగా హెక్టిక్ ఏమీ అనిపించలేదు. జర్నీలో మోస్ట్ ఆఫ్ ద టైం అయితే టైగర్ బాబు పడుకునే ఉన్నాడు, ఎందుకంటే వాడికి కార్ ఎక్కగానే నిద్ర వస్తుంది కాబట్టి. అయితే ఇరగబడి ఇగో ఇటు సైడ్ వెళ్తే, ఇప్పుడు వెళ్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ లో, అటు సైడ్ 132 kilometers వెళ్తే ఊటీ. మామూలుగా వెళ్తలేదు ఇంకా జనాలు, January 1st 31st బాగా సెలబ్రేట్ చేసుకుందామని. ఇంకా మేము ఊటీకి కూడా వెళ్దాం అనుకున్నాము, కానీ వద్దులే ఇంత హడావిడి ఎందుకు అని చెప్పి వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం. జస్ట్ 135 kilometers అంట ఇక్కడ నుండి ఊటీ. ఇంకా ఇట్లా స్ట్రైట్గా వెళ్తేనేమో
మైసూర్కి ఒక 7 కిలోమీటర్స్, లెఫ్ట్ సైడ్లో ఎంత 132 కిలోమీటర్స్ ఊటీ. ఇప్పుడు ఉన్నది మాత్రం నువ్వు ఊటీలో, సారీ మైసూర్లోనే. ఇప్పుడు మైసూర్ ఇది, కానీ మైసూర్ ప్యాలెస్ కి 7 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్. కెమెరా ముందే పెట్టినా నేను. ఏమైందిరా విక్రమ్? కెమెరా ముందే పెట్టినా. అగ టైగర్ చూడు చూడు, ఇక్కడ వీడియో దిగ ఇట్లది. ఆయనకి వీడియో తీద్దాము, మంచిగా చూస్తాడేమో అనుకుంటా. సిగ్నల్ ఉన్నది. ఓ బాయ్ బాయ్ లేడు, వీళ్ళేడు పోయినాడు. ఇక్కడ సైడ్ ఎవరు ఉన్నారు? ఛాన్స్ ఉందంట, సో వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం. ఎక్సైటెడ్. ఈడెవ్వరికి తెలుగు రాదు కాబట్టి ఏం మాట్లాడినా ఫరక్ పడదు, ఎవరికి ఏ మాట్లాడినా ఫరక్ పడదు. ప్యాలెస్కి వచ్చినాం, మైసూర్ ప్యాలెస్కి. ఎక్కడికి వెళ్తాం అని చెప్పినాం కదా. యాక్చువల్గా 5:30కి అనుకున్నాం కదా. 5:30 వరకు అయితే టికెట్స్ ఇస్తారంట, బట్ 6:30కి ఎగ్జిట్ అంట. వెనకాల పిల్లలు టైం ఎంత అవుతుంది ఇప్పుడు? మేము జర్నీ మొత్తంలో ఎంత టెన్షన్ పడ్డామంటే 5:30కి రీచ్ అవుతాము, 5:30కి ప్యాలెస్ క్లోజ్ అనేసరికి ఇంకా బాగా డిసప్పాయింట్ అయ్యాము. కానీ అక్కడికి వెళ్తే తెలిసిన విషయం ఏంటి అని అంటే 5:30 వరకు టికెట్స్ ఇస్తారంట, బట్ 6:30కి ఎగ్జిట్ అంట. ఇంకా మేమైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉండే లోపలికి వెళ్ళడానికి. జనాలు అయితే మామూలుగా లేరు. ఈరోజు సండే కాదు, మండే మేము వచ్చింది, అయినా కూడా మామూలుగా లేరు జనాలు అయితే. చూడండి ఒకసారి, ఒకటి ఫ్లవర్ షో అవుతుందంట బయట, అది కూడా చూపిస్తాం. మేము వెళ్ళిన రోజే ఇంతమంది జనాలు ఉన్నారా, లేకపోతే రోజు ఇంతమంది జనాలే ఉంటారా నాకైతే అర్థం కావట్లే అసలు. ఎంతమంది జనాలు అంటే ఈవెన్ స్కూల్ పిల్లలు కూడా పిక్నిక్కి వచ్చారు, బాగా జనాలు ఉన్నారు ఆ రోజైతే. అసలు ప్యాలెస్లోకి ఫ్రీ ఎంట్రీ అయితే లేదు, మనం టికెట్స్ ఖచ్చితంగా పర్చేస్ చేయాల్సిందే. అడల్ట్స్కి అయితే 120 రూపీస్, ఇంకా 10 నుండి 18 ఇయర్స్ మధ్యలో వాళ్ళకైతే 70 రూపీస్, బిలో 10 ఇయర్స్ వాళ్ళకైతే ఫ్రీ. అసలు చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో, ఒక జాతర లాగే అనిపించింది నాకు. ఈవెన్ ఎగ్జిట్ టైంలో కూడా ఇంతమంది జనాలను అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్యాలెస్ లోకి అయితే ఫుట్వేర్ అలో లేదు. ఈ మైసూర్ ప్యాలెస్ ఎంత బాగుంది అంటే అసలు హైదరాబాద్ అనగానే అందరికీ చార్మినార్ గుర్తొస్తుంది కదా, మైసూర్ అనగానే మైసూర్ పాక్ ఇంకా మైసూర్ ప్యాలెసే గుర్తొస్తుంది. భారతదేశంలోనే అంటే ఇండియాలోనే మొత్తంగా మైసూర్లోనే చాలా గ్రాండ్ గా దసరా చేస్తారు అని చెప్పేసి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చాలా జనాలు ఉన్నారు అసలు. స్కూల్ పిల్లలు అందరు ఎక్స్కర్షన్కి వచ్చారు. ప్యాలెస్ మొత్తం జనాలతో నిండిపోయింది. మామూలు వీక్ డేస్ లోనే ఇంతమంది జనాలు ఉంటే ఇంకా వీకెండ్స్ లో ఎంతమంది జనాలు ఉంటారో. వీడియో తీయడానికి కూడా ప్లేస్ లేదు అసలు. ఇంకా ఎగ్జిట్ టైం అవుతుంది కాబట్టి జనాలందరూ బాగా తొందరలో ఉన్నారు, ఎందుకంటే ప్యాలెస్ మొత్తం చూద్దామనేసి. బట్ ఏమైంది అంటే మేము ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకే చూసాము, ఎగ్జిట్ టైం అవుతుంది కాబట్టి ఇంకా పైన ఫ్లోర్ కి అయితే వెళ్ళలేకపోయాము. ఇండియాలో తాజ్ మహల్ తర్వాత మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అంటే మైసూర్ ప్యాలెసే. ఇయర్లీ నియర్ బై ఒక 60 lakh పీపుల్ అయితే విజిట్ చేయడానికి వస్తారంట మైసూర్ ప్యాలెస్ ని. దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. ఈ జనాలను చూస్తేనే ఇంకా అర్థమైపోతుంది కదా ఎంతమంది జనాలు వస్తారో. రోజుకి ఇంతమంది వస్తే ఇంకా ఇయర్లీ మాత్రం 60 lakh కంపల్సరీగా వస్తారనుకుంటా. ఇలాంటి హిస్టారికల్ ప్లేస్ ని లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేయాలనిపించింది నాకు ఈ ప్యాలెస్ చూసిన తర్వాత అయితే. స్టార్టింగ్ లో ఈ ప్యాలెస్ అయితే వుడెన్ స్ట్రక్చర్ ఉండేదంట, బట్ ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ వల్ల మొత్తం కాలిపోయేసరికి ఇప్పుడు మీరైతే ప్యాలెస్ చూస్తున్నారో ఆ ప్యాలెస్ ని కట్టారంట. ఫస్ట్లీ ఈ మైసూర్ ప్యాలెస్ ని వుడ్ తో కట్టింది అయితే టిప్పు సుల్తాన్, తర్వాత చాలా మంది రాజులే వచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్న ప్యాలెస్ అయితే ఎవరు కట్టించారంటే వడియార్ ఫ్యామిలీ. మహారాజా కృష్ణరాజా వడియార్ 4 అయితే ప్రెసెంట్ చూస్తున్న ప్యాలెస్ ని కట్టించారు. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ అప్పట్లో ఆ రాజులు యూజ్ చేసినవి. ఈ ప్యాలెస్ లో ప్రతి ఒక్కటి అలాగే ఉన్నాయి. సిల్వర్ చైర్స్, సిల్వర్ డోర్స్ అవన్నీ అయితే ఉన్నాయి. నిజంగా ఆ కాలంలో రాజులు ఇవన్నీ యూజ్ చేస్తారా అనిపించింది నాకు ఇవన్నీ చూస్తుంటే. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే 1947 తర్వాత ఈ ప్యాలెస్ మొత్తం ఇంకా స్టేట్ ఆధీనంలోకి అయితే వచ్చింది. ఇప్పటికీ మైసూర్ లో వడియార్ వంశస్థులు అయితే ఉన్నారు, బట్ టూరిజం విషయానికి వచ్చేసరికి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అయితే హ్యాండిల్ చేస్తుంది.
మీరు చూస్తుంది అయితే సిల్వర్ చైర్స్, ఇక్కడ రాస్తున్నాయి కదా సిల్వర్ చైర్స్ అని చెప్పి. అప్పట్లో రాజులు దీనిపైనే కూర్చునే వాళ్ళంట. ఇంకా అలా ప్యాలెస్ చూసి అయితే ఇక్కడ మేము ఫొటోస్ దిగుతున్నాము. మీకు ఈ ప్యాలెస్ చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఆల్రెడీ ఈ ప్యాలెస్ ని విజిట్ చేశారో కూడా కామెంట్ చేయండి. ఈ ప్యాలెస్ మొత్తం అయితే హిందూ, ముస్లిం, రాజ్పుట్ ఇంకా గోతిక్ స్టైల్లో బిల్ట్ చేశారు. ఈ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది, ఎందుకంటే 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్కిటెక్ట్ మనకైతే ఇక్కడ విజిబుల్ అవుతుంది. మేము వెళ్ళింది అయితే ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి లైట్స్ అన్ని ఆన్ చేశారు. ప్యాలెస్ అయితే ఎంత బాగా కనిపిస్తుంది అంటే అసలు అక్కడ నుండి రాబుద్ది కావాలి. మేము వెళ్ళిన రోజు అయితే అక్కడ ఫ్లవర్ షో కూడా కండక్ట్ చేశారు. ఇంకా 6:30కి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఫ్లవర్ షో అయితే 9:30 నుండి 10:30 వరకు ఉంటదంట. వెళ్ళే వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళొచ్చు, బట్ మేమైతే అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అక్కడే ఫ్లవర్ షో అయితే జరుగుతుంది. మేము లోపలికి వెళ్ళేటప్పుడు అయితే అందరం కలిసే వెళ్ళాము, కానీ బయటికి వచ్చేసరికి చూడండి ఒక్కొక్కరి దగ్గర ఉండిపోయారు. ఇంకా ప్యాలెస్ అయితే సగమే చూసాము, ఎందుకంటే ఎగ్జిట్ టైం అయిపోతుందని చెప్పేసి కొంచెం మాత్రమే చూసి మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అవి ఎలిఫెంట్స్ కి దసరా టైంలో వేసి ఊరేగిస్తారంట. పైన ఏం చేద్దాం, ఏం స్టోరీ అలా ఇంకా మేము మైసూర్ ప్యాలెస్ అయితే చూసేసాము. మా వెనకాల సైడ్ ఫ్లవర్ షో కూడా అవుతుంది. ఇంకా అక్కడికి వెళ్తే నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళలేమని చెప్పేసి అక్కడికైతే వెళ్ళలేదు మేము. టైగర్ బాబు అయితే బాగా ఆడుకుంటున్నాడు, వాడికి నచ్చింది అనుకుంటా ఇదంతా. ఇది కదా ప్యాలెస్ అంటే. మేము వెళ్ళిపోదాం అనుకున్నాము, అంతలో లైట్స్ అయితే ఆన్ చేశారు. ఇంకా లైట్స్ ఆన్ చేసిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుంది ప్యాలెస్. ప్యాలెస్ కి వస్తే పార్కింగ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్యాలెస్ కి ఫ్రంట్ సైడ్ చాలా పెద్ద పార్కింగ్ ఉంది. ఇక్కడ చూసారా ఎన్ని కార్స్ అయితే ఉన్నాయో ప్యాలెస్ ముందు. కాసేపు లైట్స్ ఆన్ చేసిన తర్వాత టైం స్పెండ్ చేసి మేము నెక్స్ట్ డెస్టినేషన్ కి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ ఎక్కడికి అనుకుంటున్నారు? మైసూర్లోనే, అది కూడా ఫేమస్ ప్లేసే, ఫేమస్ టెంపుల్. యాక్చువల్ గా చెప్పాలంటే శక్తిపీఠం, అమ్మవారి 18 శక్తి పీఠాల్లో ఒకటైన చాముండేశ్వరి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం మేము. చాముండేశ్వరి టెంపుల్ కి వెళ్ళాలి అంటే చాముండి హిల్స్ పైనుండి వెళ్ళాలి. టెంపుల్ కి మేము 6 మెంబర్స్ మాత్రమే వెళ్తున్నాము. మా ఇంకో చెల్లి మిస్ అయింది ఇక్కడ. चल भाई టెంపుల్ కి వెళ్లే దారిలో పూలు, పండ్లు, చీర ఇవన్నీ అమ్ముతారు, కానీ ఇవన్నీ మాత్రం అస్సలు తీసుకోకండి. ఎందుకు అంటే ఒక కొబ్బరికాయ మాత్రమే తీసుకోండి. మనం కొబ్బరికాయని కొట్టగలము, బట్ ఇవన్నీ అమ్మవారికి మాత్రం పెట్టలేము. వాళ్ళు మనల్ని ఇలానే మోసం చేస్తారు. అమ్మవారికి పెట్టొచ్చు అని చెప్తారు, కానీ అలా మనకైతే అలో లేదు అక్కడ. మేమైతే ఇవన్నీ తీసుకున్నాము, కానీ ఒక కొబ్బరికాయని మాత్రమే కొట్టాము. మిగతావన్నీ ఏం చేసామంటే మళ్ళీ ఇంటికి రిటర్న్ తెచ్చాను నేను, ఎందుకంటే మా ఇంట్లో ఉన్న అమ్మవారి పెట్టెలో అయినా పెడదామనేసి. టెంపుల్ కి వెళ్ళాలంటే కొన్ని స్టెప్స్ ఎక్కాలి. ఆ వెళ్లే దారిలో మొత్తం షాపింగ్ ఏరియా ఉంటది. అక్కడ రేట్స్ అయితే చాలా టూ మచ్ గా ఉన్నాయి. అసలు మేమైతే అసలు ఏమీ కొనలేదు అక్కడ. మీరు టెంపుల్ కి విజిట్ చేయాలి అనుకుంటే గూగుల్లో టైమింగ్స్ చూసుకొని విజిట్ చేయండి, ఎందుకంటే ఈవినింగ్ 7:30కి ఓపెన్ అయితే టెంపుల్. మేమైతే ఎగ్జాక్ట్ గా 7:30కే వెళ్ళాము. యాక్చువల్ గా ఫ్రీ ఎంట్రీ లేదు అనుకొని మేమైతే టికెట్స్ తీసుకున్నాము, బట్ తర్వాత వెళ్ళి చూస్తే ఫ్రీ ఎంట్రీ కూడా ఉంది. మేమైతే 40 రూపీస్ టికెట్ అనవసరంగా తీసుకున్నాం అనిపించింది. తర్వాత ఫ్రీ టికెట్ తీసుకున్నా, 40 రూపీస్ టికెట్ తీసుకున్నా, 300 రూపీస్ టికెట్ తీసుకున్నా జనాలందరూ ఒక పాయింట్ లో అందరూ కలవాల్సిందే దర్శనం కోసం. అయితే అమ్మవారిని మహిషాసుర మర్దిని అని కూడా అంటారు కదా, అసలు అలా ఎందుకు అంటారో ఈ గుడి వెనకాలే ఆ చరిత్ర దాగుంది. పూర్వం మహిషుడు అనే రాక్షసుడు ఉండేవాడు, అతనిది మైసూరే. అంటే అతని పేరు మీదంగానే మైసూరు అనే పేరు వచ్చింది ఈ సిటీకి. ఆ మహిషాసుని అమ్మవారైతే ఈ గుట్ట పైనే సంవరించింది, కాబట్టి ఈ సిటీ మొత్తానికి మైసూరు అనే పేరు వచ్చింది. అమ్మవారి 18 శక్తి పీఠాల్లో ఇదైతే చాలా పవర్ఫుల్ అయిన శక్తిపీఠం. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అమ్మవారి వాయనాన్ని అయితే అమ్మవారికి సమర్పించలేము, బట్ ఇక్కడ కొబ్బరికాయను మాత్రం కొట్టొచ్చు. అందుకోసం అయితే ఇక్కడ కొబ్బరికాయను కొట్టాము. కొబ్బరికాయను కొడుతుంటే కూడా అక్కడ కొందరు మనుషులు ఉంటారు, ఇంకా వాళ్ళైతే మనల్ని కొట్టనియరు, వాళ్ళే వచ్చి ఇంకా లాక్కొని కొట్టేస్తారు. ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. గుడి మొత్తం చాలా తక్కువగా ఉన్నారు జనాలు అయితే గుడి బయట. మేమందరం అయితే ఇంకా ఇక్కడ గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాము. ఇంకా లైటింగ్ బాగాలేదు అక్కడ. టెంపుల్
లోపలికి వెళ్లే ముందు ఇలా మేమైతే బసవన్న దర్శనం కూడా చేసుకున్నాము. ఇంకా మేమైతే గుడి లోపలికి వెళ్తున్నాము. చాలా ఫ్రీగా ఉండే లైన్స్, అసలు మేము ఎందుకు టికెట్ తీసుకున్నామా అనిపించింది. ఫ్రీ దర్శనంలో వెళ్తే ఇంకా బాగుండేది. యాక్చువల్ గా మేము ఫ్రీ దర్శనం లేదు అనుకున్నాము, అందుకోసమే టికెట్ తీసుకున్నాము. ఒకవేళ ఫ్రీ దర్శనం ఉంటే అందులోనే వెళ్లే వాళ్ళం. మేమైతే ఇప్పుడు 50 రూపీస్ టికెట్ తీసుకొని వచ్చినాము. ఫ్రీ దర్శనం లేదేమో అనుకున్నాము. ఫ్రీ దర్శనం 50 రూపీస్ దర్శనం, ఇంకా 300 దర్శనం ఉంది. సరే ఫ్రీ దర్శనమైనా పోతూనే ఉన్నారు. మా 50 రూపీస్ దర్శనం ఆగిపోయింది. గుడి లోపలైతే ఫోన్ అలా ఉంది, బట్ ఫొటోస్ ఇంకా వీడియోస్ తీయడం మాత్రం అలో లేదు. ఇంకా ఇక్కడ నుండే అమ్మవారిని దర్శించుకోండి మీరు. ఆ క్యూ లైన్ మొత్తం ఖాళీగానే ఉంది. కరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసరికి చాలా ఎక్కువ రష్ ఉంది. ఈ రష్ క్రాస్ అవ్వడానికి మాకైతే నియర్ బై 30 మినిట్స్ టైం పట్టింది. ఏ టెంపుల్ కి వెళ్ళినా ప్రథమ పూజ్యుడైన వినాయకుడిని అయితే మొక్కుకోవాలి కదా. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది, బట్ కొంచెం రష్ ఉండే లోపల. బయట అయితే కొన్ని స్టాల్స్ ఉండే, ఫుడ్ స్టాల్స్ లో ఇంకా నార్మల్ టాయ్ స్టాల్ లో కూడా చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి. అసలు ఎక్కువ ఉంటే కొంటామా మరి, కొనకుండా అలా చూస్తూ ముందుకైతే వెళ్ళాము. ఒక స్టాల్ లో అయితే మైసూర్ ఫేమస్ అయిన మైసూర్ పాక్ అమ్ముతున్నారు. జస్ట్ 50 రూపీసే అంట. మాకు అఫోర్డబుల్ గా అనిపించాయి, సో కొనేసాము. ఈరోజు ఇంకా చూసారు కదా ఏ ప్లేస్ అని చెప్పాను. మైసూర్లో మేము మైసూర్ ప్యాలెస్, మహారాజా ప్యాలెస్కి వెళ్ళాము. తర్వాత ఇంకా చాముండేశ్వరి టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇంకా మైసూర్తో పని అయితే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్కి రీచ్ అవుతాము. మైసూర్లో పని అయిపోయింది, మైసూర్తో కూడా పని అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తామో రాము కూడా తెలియదు. నువ్వు రావాలనుకున్నావు మళ్ళా? ఏమో, మేబీ మనం ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు టచ్ అవుతుందేమో, చూద్దాం. ప్యాలెస్కి వెళ్తావా? ప్యాలెస్ చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తాం, ఎందుకంటే నువ్వు రాలే కాబట్టి. నువ్వు చందన? ఏమో చూద్దాం, ఫ్యూచర్ లో ఏమైతుందో మనకేం తెలుస్తుంది. ఇక్కడ వరుడు దొరుకుతాడేమో. ఏం మాట్లాడతావు చెప్పు నువ్వు. ఇంకా మా నెక్స్ట్ డెస్టినేషన్ వీళ్ళిద్దరు సీట్ల ఎట్లా చేస్తారు చూడు వాళ్ళిద్దరు. సాయన్న కొట్టేటట్టు. అరే డ్రైవర్ కి డ్రైవ్ చేయనిస్తారా అని మీరు పడుతున్నారా మీరు? ఇంకా మేము చాలా అంటే టెన్షన్తో స్టార్ట్ అయినాము ఈ సెకండ్ డే జర్నీ. కానీ మంచిగానే అయ్యింది. మేము ఏదైతే చూడాలనుకున్నామో అది చూసేసినాము. ఇంకొక ప్లేస్ కూడా వెళ్ళినాము. ఇంకా మేము వండుకొని కూడా తిన్నాము. అదైతే వండుకొని ఎందుకు తిన్నామంటే ఇక్కడ ఫుడ్ అస్సలు తినలేము. మనం తెలంగాణ వాళ్ళు అయితే అస్సలు తినలేరు ఇక్కడ ఫుడ్. అందుకే ఇంకా ఎగ్స్ ఉంటే ఎగ్ కర్రీ అట్లా ప్రిపేర్ చేసుకొని తిన్నాం. ఎగ్స్ కొనుక్కొని ఇంకా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసి తిన్నాము. ఎందుకంటే నూనె మేము ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేసాము. అది చందన ఛానల్లో చెప్పాము, ఆమె ఛానల్లో చూడండి. ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేసాము. దానివల్ల ఇంకా మేమైతే రెస్టారెంట్కి వెళ్ళొద్దు అని చెప్పేసి అనుకొని మేము వండుకోవడం స్టార్ట్ చేసినాము. అందుకని అట్లయితే మేము ప్రిపేర్ చేసుకున్నాము. ఈవెన్ ఏంటంటే నాకు చాలా కాస్ట్ అనిపించింది. మైసూర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే ఉంది, హెవీ బడ్జెట్. మా బడ్జెట్కి సెట్ అయ్యేదైతే కాదు. ఈవెన్ రూమ్స్ అయినా ఏదైనా చాలా హెవీగా. మేము టెంపుల్కి వెళ్ళినా అక్కడ టికెట్ తీసుకున్నాము, మహారాజా ప్యాలెస్కి వెళ్ళినా అక్కడ కూడా టికెట్ తీసుకున్నాము. మైసూర్ మహారాజా ప్యాలెస్ అది. ఓకే, మహారాజా అంటే ఎన్నో ఉంటాయి అట్లా. సో అట్లా అందుకని నాకు కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అనిపించింది మైసూర్లో. ఇంకా ఇక్కడ స్టే చేయొద్దు, మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దాము. ఎందుకంటే ఈ రోజు లెక్క హడావిడి కాకుండా రేపు మంచిగా ఈజీగా వెళ్ళిపోవచ్చు, తొందరగా లేచి ఇంకా మెల్లగా వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా నైట్ జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 12:30 12:30 అనుకోండి. ఇంకా సో ఇక్కడితో ఇంకా డే 2 వ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. మళ్ళీ రేపు అంటే డే 3 వ్లాగ్లో రేపు ఏం చేస్తామనేది పెడతాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.